ఎట్లా మీరు అత్యంత సన్నిహితులయ్యారు? మెదక్ జిల్లాకి ఇన్ఛార్జిగా ఎలా వ్యవహరించారు? అంటే 10 మంది పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన క్రమం. వెళ్ళిపోయిన క్రమంలో ఆలే నరేంద్ర గారు వరంగల్కి వచ్చి వరంగల్కి వస్తే అప్పుడు మాకు 2 ఎంపీలు ఉండేది, వినోద్ గారును మన నాయక్ గారు. 2 ఎంపీలు ఉండేది. ఆనాడు మసనాచారి వీళ్ళందరూ వచ్చారు. వస్తే ఆ మీటింగ్లో మాట్లాడే అవకాశం నాకు దొరకలేదు. కానీ 5 నిమిషాల కండిషన్ మీద దొరికింది. 5 నిమిషాలు మాట్లాడాలనే కండిషన్ మీద. ఎందుకంటే చారి సాబు ఆధ్వర్యం ఎక్కువ ఉండేది కదా. చారి సాబ్ అంటే నాకు ఆయనకు ఏదేం కాదు, కానీ వీడెందుకులే అని అన్నట్టు ఏదో ఉండే. కానీ వినోద్ గారి ప్రోత్సాహం ఏంటంటే, రాజయ్య గారు నువ్వు తప్పకుండా మాట్లాడాలి అంటే 5 నిమిషాల కండిషన్ అనేది దొరికింది. నేను 1 అవర్ మాట్లాడాను. 1 అవర్ మాట్లాడాను. కేసీఆర్ గారు కాలు ఇరిగి అక్కడ ఉండే. ఇవాళ మన హైదరాబాద్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సెల్ ఆన్ చేసి పెట్టారు. కేసీఆర్ గారు ఆ మీటింగ్ అంతా విన్నాడు. నేను ఆయనను కూడా చూస్తాను పోవాలి కదా అని దాని తర్వాత ఢిల్లీకి పోయినా. ఇంకా నేను మాట్లాడతా అంటే నన్ను నిలువరించేటువంటి శక్తి ఇక స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అది రాలే. ఓకే, 5 నిమిషాల కండిషన్. 5 నిమిషాల కండిషన్ మీద నేను 60 నిమిషాలు మాట్లాడినా. కానీ వాళ్ళని నన్ను నివారించే బలం ఇక వాళ్ళకు రాలే. ఎందుకంటే ప్రజలు బాగా లేచిండ్రు, ఈలలు కొడతాను, సప్పట్లు కొడతాను, ప్రజావాణి కదిలినట్టే వరకు ఇక వాళ్ళు నివారించలే. ఈ విషయం అంతా కేసీఆర్ గారు విన్నాడు. విన్న తర్వాత నేను ఆయనను చూస్తాను పోయినా. పోతే ఒకరోజు కలిసి గడిపినాం, అన్నే తిన్నాం. నేను వినోద్ సార్ ఇంట్లో పండుకున్నా. మళ్ళీ తెల్లారి పోయి అన్న నేను పోతాను, ఇక నాకు టికెట్ కన్ఫర్మ్ అయింది, మళ్ళీ పోయేటందుకు పోతానంటే పోలేదు గీయలేదు పటు. ఎందుకంటే ఏనా మనసు నిమ్మలం కాలే. అరే సంతోష్ అంకులు ఫ్లైట్లో పోతాడు, టికెట్ తెప్పి 2-3 రోజులు ఉండిపో. అరే మనసు నిమ్మలం కాలేదంటే ఏం చేస్తావు పోయి? ఉంటానే ఇక సరే. నీకు బట్టలు తెచ్చుకున్నావా? మరి నువ్వు బట్టలు తెచ్చుకోకపోతే ఎగబెట్టి వెళ్తావు సువా అంటే తెచ్చుకున్నా, బట్టలు తెచ్చుకున్నా. సరే ఆయన మాట్లాడి రాదన్నా నువ్వు జనరల్ సెక్రటరీవి, మెదక్ జిల్లా ఇన్ఛార్జివి, వరంగల్తో పాటు మెదకును నువ్వు ఈనాటి నుంచి నువ్వే చూస్తావు, నీకు వాళ్ళందరూ సహకరిస్తారు, సహకరించకున్నా నువ్వు తక్కువని వా, ఎట్నో చేసి మలుచుకుంటావులే, నువ్వు ఇట్లా చూడాలి అని చెప్పి తోలి. అప్పుడు ఇక నాకు చిన్న కారు ఉండే, ఇదంతా ఏడ కూర్చొని అప్పుడు పెద్ద కారు కొనుక్కొని ఇక అట్లా 8.5 సంవత్సరాలు అక్కడనే. ఆయన నియోజకవర్గానికి మీరు ప్రాతినిధ్యం, ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు ఆయన సొంత నియోజకవర్గానికి నేనే ఇన్ఛార్జ్, ప్లస్ మెదక్ జిల్లా మొత్తం ఇన్ఛార్జ్. సరే నాకు హరీష్ గారి తోడు కూడా ఉండేది. ఒక విధంగా ఆ మెదక్ జిల్లా ఇన్ఛార్జే మీకు ఏ అవకాశం రాకుండా చేసిందేమో. అంటే ఆయన ఎందుకు ఆలోచించుండో అట్లా ఆలోచించకపోనుండే. నేను అట్లాంటి మనిషిని అయితే కాదు. మా క్యాస్ట్ కూడా మాట ఇస్తే పానం ఇస్తారు తప్ప మళ్ళా వాపస్ తీసుకోరు. ఇప్పటి వరకు మా రక్తంలో దోకా చేసే మనస్తత్వం మా రక్తంలో లేదు. దోకా తింటాం కావచ్చు, కానీ దోకా చేసే మనస్తత్వం మా బ్లడ్లో లేదు. ఒక విధంగా నాకు బ్యాడ్ లక్కే, నాది బ్యాడ్ లక్కే. ఆయన నన్ను ప్రోత్సహించకపోడు. నేనేం చేసిన భాషను ఆయన వతకనే మాట్లాడేది. నేను అంతకంటే ఏం తప్పు చేయలేదు కదా. ఆయనకి కొన్ని పదాలు నేర్పించారంట. అవును, అనేక విషయాలలో నేను, ఎందుకంటే గ్రామీణ పదజాలం మీద నాకున్నంత పట్టు ఆయనకు పూర్తిగా లేదు. గ్రామీణ పదజాలం మీద ఎందుకు లేదు, ఆయనకు ఎందుకు లేదు, నాకు ఎందుకు ఉన్నదంటే మా ఇంట్లో మాట్లాడేదే భాష కదే కదా. మా ఇంట్లో మాట్లాడేదే గ్రామీణ భాష. అది మా అమ్మ ఉగ్గుపాలతో పెట్టిన భాష ఏంటిది అంటే గా భాష. అందులో మేము గొల్లోళ్ళం. అచ్చంగా మా ఇంట్లో మెదిలేది అరే గాడిది అని పిలుస్తారు. ఇంతసేపు అనరా ఏం చేస్తారో రా అని అంటారు. ఇటువంటిది మా ఇంట్లో భాషే కదా. అది ఇంట్లో భాష అయ్యే వరకు నాకు ఊళ్ళోనే పెరిగిన కదా.
ఊళ్ళో రాజకీయాలు చేసిన కదా, అనేక పంచాయతీలు అనేక బాధలు అవస్థలల్లో పాలు పంచుకున్నాను కాబట్టి నాకంటే ఆయనకు గ్రామీణ పదజాలం మీద పట్టు తక్కువ. ఆ పట్టు తక్కువతోటి నా మీద ఈర్షపడ్డా అయిందని అనిపిస్తుంది. రూపం ఆయన కర్రెగుంటాడు, నేను ఎర్రగుంటా, నేను దోతి కడతా, నా హావభావాలు ఆయన కంటే బాగుంటాయి. ఆయన బక్కగుంటాడు, నేను మోస్తరుగుంటా. కానీ ఇవి చూడకపోనుండే